తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూతన విధానాన్ని తయారు చేయాలని కోరారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దాతలు కాటేజీలు నిర్మించేందుకు వీలుగా విధానపరమైన బ్లూ ప్రింట్ ని తయారు చేయాలన్నారు. అదే సమయంలో దాతలకు ప్రివిలేజెస్, దాతలకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ, గదుల నిర్వహణ, సుందరీకరణ, పచ్చదనం, పార్కింగ్, కాటేజ్ డిజైన్, కాటేజీలతో శ్రీవారి ఫోటో, పెయింటింగ్, భక్తిభావం ఉట్టిపడేలా గదుల నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదిక చేయాలని ఈవో సూచించారు. నూతన కాటేజీల నిర్మాణానికి సంబంధించి విధానపరమైన అంశాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వర్చువల్ ద్వారా ఈవోకి వివరించారు. నిర్దేశించిన సమయానికి దాతలు కాటేజీల నిర్మించి టీటీడీకి అప్పగించేలా దాతలకు కేటాయించిన ప్రివిలేజెస్ దుర్వినియోగం కాకుండా చూడటం, కాటేజీల నిర్మాణానికి దాతల ఎంపిక, విధి విధానాలు, బాధ్యతలు తదితర అంశాలు పారదర్శకంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు. అదేవిధంగా కాటేజీల నిర్మాణం స్థిరంగా, సమాన ప్రతిపాదక నిర్మాణ సమయంలో నిబంధనలు అతిక్రమిస్తే స్పష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాల్ని ముందుగా అంచనా వేసుకొని స్థిరంగా ఇంకా శాశ్వతంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ఈవో సూచనలు చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్న ప్రసాద వితరణకు చర్యలు చేపట్టేలా టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్లో జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన శ్రీ కోదండ స్వామి కళ్యాణోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఒంటిమిట్టలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. ఆలయం వద్ద ప్రస్తుతం తాత్కాలికంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేసి ఆగస్టు మాసం నుండి అన్న ప్రసాదాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్, అన్న ప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్న ప్రసాదాల వితరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టివి సత్యనారాయణ, ఎస్సీలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.